నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటిదానని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైనా నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. వందనములు నాయన, వందనములు తండ్రి. మరి ఆయన యొక్క మహదైశ్వర్యములో మనకు ప్రతి అవసరమును తీర్చుకొనుచు మరి దేవుడు మనందరినీ కూడా బలహీనులమైన మనందరినీ కూడా మరి ఆయన చూపిన కృపలలో బలవంతులను చేసుకొనుచు మరి ఎంత బలహీనమండి మనం అందరం కూడా మరి ప్రభువుని బట్టి ఎంత బలము నొందాము అని మరి ఎంతమంది మరి దేవుని ముందు సాగిలపడి మరి ప్రణమిల్లుచున్నారో మరి మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము మరి ప్రత్యేకమైన ఆదివారం సమయమున వందనాలు తెలియజేసుకొచ్చున్నానండి. దేవుడిచ్చిన కృప మహదైశ్వర్యమును బట్టి మరి మనం అందరం కూడా ఎంత మరి దేవా ఎంతటి కష్టములైనా కూడా ఎంతటి మరి బలహీనులమైనా కూడా మాకు నువ్వే బలం తండ్రి అని చెప్పి మరి దేవుడిని ఎంతమంది స్తుతిస్తున్నారండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి జ్యోతిరాజు గారు పాడిన ఈ పాట మరి ఎన్నోసార్లు మరి ప్రభువుని తెలుసుకున్న కొత్తల్లో అయితే మరి కన్నీరు వచ్చేదనమాట. అంటే ఏంటంటే హృదయాన్ని అలా హత్తుకునేదనమాట. హృదయమును అంటే ఈ లోకంలో ఏది హత్తుకోలేక, ఏది కూడా మరి అది మనల్ని నచ్చచెప్పలేక, ఏది కూడా బలపరచలేక, ఆ పని చేసినా ఈ పని చేసినా ఏది చేసినా కూడా మరి మనం బలహీనులమే అన్నట్టుగా లోకంలోని ఆ శక్తికి మరి లోబడిపోవచ్చు. మరి మనం ఎంతగానో రోధిస్తూ, ఎంతగానో కుమిలిపోతూ, ఎంతగానో విలపిస్తూ ఎవరు మరి మాకు బలమునిచ్చేది అని ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి మనందరికీ కూడా
ఆయన తన శక్తి నందు అనేది మరి దేవుని వినయము, దేవుని మరి బలహీనత అంట మనందరికీ కూడా బలం అంట. ఆ బలహీనత ఏంటండి? దేవుని బలహీనత మనందరినీ ఎప్పుడు కూడా ప్రేమించటం అనమాట. మనమందరం కూడా దుష్టులమై ఉండగా ప్రేమించారు, పాపులమై ఉండగా ప్రేమించారు, అవిధేయులమై ఉండగా ప్రేమించారు. మనమందరం కూడా మరి ఆయన కంటికి మరి అసలు ఎంతో చెయ్యరాని పనులు చేసినా కూడా మరి మనందరినీ కూడా ప్రేమించుతూ మనందరి బలహీనతల్లో కూడా మరల కూడా తన కుమారుడి నామమైన క్రీస్తును మనకు తెలుపుకొనుచు మరి మనందరికీ సహాయపడుతున్న దేవుని బట్టి మరి వందనాలండి. మరి ఈ పాటను మరి జ్యోతిరాజు గారు పాడినప్పుడు మరి హృదయం హత్తుకొని, అంటే ఎంతగా అది నువ్వే నా దేవా, నువ్వే నా తండ్రి, నాకున్నావా దేవా, నిన్ను ఇప్పుడు కనుక్కున్నానా దేవా, నువ్వు ఇన్ని సంవత్సరములకు మరల కూడా నన్ను కనికరించావా దేవా, అన్ని బలహీనతల్లో కూడా వెతుకుతున్నానే దేవా, ఇప్పటికి కనిపించావా అని చెప్పేసి మరి దేవుణ్ణి బట్టి ఆ పాటల్లో ఉన్న ఆ యొక్క స్వరము మరి పిలుస్తున్నట్టుగా హత్తుకొని చుండంగా మరి ఎంతగానో మరి తృప్తి పొందిన పాట అండి. మన దగ్గరలోనే మరి ట్రైన్ ట్రాక్ ఉంది. దేవుని మరి నామమున మరి ఇక్కడికి వచ్చి మరి ఆల్మోస్ట్ మరి 7 సంవత్సరములు జరుగుతూ ఉంది. మరి ఈ రైలు అనేది చూసుకుంటే గనక ఇదివరకు మరి ఈ ఫోన్కు వైఫై లేక, అట్లాగనే మరి సరైన మరి ఇంటర్నెట్ కనెక్షన్ లేక మరి ఈ ట్రైన్ ట్రాక్ దాటుకుంటూ మరి అక్కడ లైబ్రరీకి వెళ్ళి దేవుణ్ణి మరి ఆ ఫేస్బుక్లో వాక్యాన్ని అలా మరి పోస్ట్ చేస్తూ ఉండేదాన్నండి. ఒక్కసారి మరి కొంచెం లేట్ అయింది, అంటే పోస్టింగ్ లేట్ అయ్యింది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ట్రైన్ ట్రాక్లో అది ట్రైన్ వస్తున్నప్పుడు మరి అవి సిగ్నల్స్ వేస్తారు. వేసినప్పుడు అక్కడ ఆగిపోవాల్సి వస్తే మరి ఎంతగానో మరి అంటే ఒక్కసారి ఆగిపోతే ఒక్కొక్కసారి అది 40 నిమిషాలు, 50 నిమిషాలు, గంట, 2 గంటలు కూడా ఒక్కొక్కసారి డిలే ఉంటే రాదు. సరే పిల్లలందరూ అంటే అటువైపు ఇటువైపు నుంచి స్కూల్ పిల్లలు వస్తూ పోతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిగ్నల్ వచ్చి అది పడి ఉంది, ఈ బండి కదలటం లేదు రైలు. సో వాళ్ళు ఏం చేశారంటే మరి దాని మీద నుంచి ఎక్కి దూకి వెళ్ళిపోతున్నారు. నేనేం చేశానంటే చిన్నపిల్లనైనా అవ్వకపోతిని మరి ఎట్లా దూకాలి, కాలేమో మోచిప్ప తగిలి, అంటే మోచిప్ప విరిగి మరల కూడా మరి అది కొంచెం బలహీనం అయ్యింది. ఎలా అని చెప్పేసి ఆలోచిస్తే ఇంతసేపు నుంచోవాలా అంటే వచ్చిన వాళ్ళందరూ అటు ఇటు చూసి దాని కింద నుంచో దాని పై నుంచో దూకి వెళ్ళిపోతూ ఉంటే ఏం చెయ్యాలి నేను అని చెప్పేసి అలా నుంచుంటే చీకటి అయిపోతుంది కదా, మరి ఎట్లా అని భయం అనిపించి కొంచెం మరి ఎక్కి దూకితే ఎట్లా ఉంటుందని, ఆ గూడ్స్ బండి ఆగుంది కదా అని చెప్పి ఎక్కి దూకితే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఒక అడుగు ఎక్కగలనా లేదా, ఎంత ఎత్తు ఉంటుంది, నేను ఎక్కి మరలా దూకే అంత సమయం ఉంటుందా లేదా, బండి కదిలితే ఏం చేయాలి, ఇవన్నీ మనసులో వస్తూ ఉన్నాయండి. సరే అని ముందుకు వెళ్దామా అన్న ఆలోచన కూడా ఇంకా ప్రభు రానిలేదండి. ఎందుకంటే నేను అలా కదులుతూ ఉన్నాను, వెనక నుంచి ఒకళ్ళు ఎవరో ఒక స్వరం వినపడింది అనమాట. ఏమనంటే మొన్నే ఇక్కడ అతను ఎవరో చనిపోయాడు సైకిల్ మీద వస్తూ అనంటే ఇంకొక స్వరం ఏమని చెప్తూ ఉందంటే, ఎన్నిసార్లు వీళ్ళు సిగ్నల్స్ వేసినా కూడా వాళ్ళు ఆగరు కదా, ఏదో ఒకటి మరి చేయాలని ముందుకు వెళుతూ ఉంటారు అనగానే నేను ఇలా తలదిప్పి చూశానండి. చూస్తే 2 ఆడవాళ్ళు అంతకుముందు లేరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఎంతో ఆశ్చర్యం అనమాట నాకు. ఇలా వాళ్ళ వైపు చూస్తూ మొన్న ఎవరు చనిపోయారా అన్నట్టు నేను అనుకుంటూ ఇలా తిరిగేటప్పటికి ఆ బండి కదులుతూ ఉందన్నమాట. కదులుతూ ఉంటే దేవుడు చూడండి ఎలా అంటే మనల్ని ఎంత భద్రపరుచుకుంటారండి, ఎలా ఆయన భద్రపరుచుకుంటారంటే మనము ఆయన యందు మనకున్న ఆ భద్రత గురించి ఏం చెప్పాలి, ఆయన రక్షణ ఎలా చెప్పాలి ఇతరులకు. వారు బాధపడుతూ వారు కూడా అన్యులు, అంటే ఒకప్పుడు నేను కూడా అన్యురాలినే, దేని మీద ఆధారపడుతూ బలహీనం అవుతూ మరి అట్లాగనే శోధనలలో నిలబడలేక అల్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను వారికి ఎలా చెప్పగలను దేవా అనేది అది మరి దేవుడు నాకు ఇచ్చిన కృప అనమాట. ఎన్నోసార్లు వారి
మీతోటి నేను ఇలా చెబుతూ ఉంటాను అనమాట ఈ సాక్ష్యములు. దేవుడు మరి ఆయన కృప కలిగిన తండ్రి, ఆయన రక్షించేవాడు. మన శోధనలో ఆయన తప్పకుండా ఆయన రక్షణ కావాలి అని చెప్పేసేసి మరి లావణ్యాన్ని మరి మా మా మేనమామ గారి మనవరాలకు కూడా మరి బ్లడ్ క్లాట్ అయ్యి తలలో మరి ఒక్కసారిగా మరి పడిపోయిందంట ఆఫీస్లో. మరి అన్యురాలే మరి, కానీ మరి ఆ బిడ్డను గురించి మరి ఆపరేషన్ జరిగింది. ఆ బిడ్డ మరి కోలుకునే వరకు కూడా మరి ఎంతగానో మరి ఎంతమందికో చెప్పుకొంచు ప్రార్థన చేస్తూ ఉంటే మరి నిన్న అమ్మాయి స్వరము, అట్లాగనే మరి మా మామయ్య గారి కూతురు, అలాగనే ఆమె కూతురు ఇద్దరు స్వరాలు వింటే ఎంత సంతోషం అనిపించిందంటే, దేవా మేము అంటే మా సాక్ష్యముల ద్వారా కూడా నువ్వు ఇతరులను దేవా నువ్వు మరి నీ కృపలో మరి దర్శించుచున్నావు కదయ్యా అని చెప్పి మరి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నానండి. మరి అట్లాగనే మనకు దేవుడు ఇచ్చిన పిలుపు, మనకు ఆయన తెలియపరుచుకున్న ఆయన యొక్క కృప మరి అది విస్తారమగునుగాక. దేవుని యొక్క కృప మరి లోకమంతా నిండి ఉన్నది. ఆకాశ మహాకాశములు నిండి ఉన్నవి. అట్లాగనే నక్షత్రాలను బట్టి, పాలపుంతలను బట్టి, ఆ ఆకాశంలోని సమస్త జీవులను బట్టి, నేల మీద సమస్త జీవులను బట్టి, ఈ వాతావరణాన్ని బట్టి, సూర్య చంద్రులను బట్టి, మరి అట్లాగనే మరి నీటిలో ఉన్న సమస్తాన్ని బట్టి దేవుడి కృప నిండి ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒక పెద్దది ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో మరి అది ఆ బీచ్ దగ్గరికి ఒక పెద్ద చేప, ఎప్పుడు కూడా చూడని అంత పెద్ద చేప కొట్టుకొని వచ్చిందంట. దేవా ఇంత పెద్ద చేపన ఎలా ఆ సముద్రం ఇమిడ్చుకొని ఉన్నది దేవా అని చెప్పేసి అనిపించింది. అలా సముద్రంలోని చేపలు, సముద్రంలోని పెద్ద పెద్ద వేలు అంటారండి, అది గనక సౌండ్ చేస్తే అసలు ఎంతటి సౌండ్ వస్తుందో చెప్పలేమన్నమాట. అంటే ఆ సౌండ్ కూడా నీళ్ళల్లోంచి బయటకు వస్తూ అది ఇలా మరి ఆ నీటిని చిమ్ముతూ ఓ అని అంటూ ఉంటే అది దేవుణ్ణి స్తుతిస్తుంది కదా. అంటే నీ కృపలో ఉన్నాను కదా అని చెప్పేసి సృష్టి సమస్తము కూడా ఎప్పుడు కూడా విధేయతతోటి ఈ సృష్టిలోని సమస్తము కూడా దేవుని కృపయందు ఆనందిస్తాయి అంటండి. అది బాధ, అది విచారమా, అది ఏంటి, ఎంతకాలం మేము ఉంటాం ఎంత అనేది అనవసరం, కానీ నీ కృపలో ఉన్నామా అనేది తలుచుకొని మరి ఎంతగానో అవి మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయండి. మనమందరం కూడా ఎప్పుడు కూడా దేవుని బిడ్డలముగా మనము ఆ కృపను మర్చిపోకుండా దేవుని మరి ఆ కృపలో మనందరినీ కూడా నిలుపుకొని ఉండబట్టే కదా అని చెప్పేసి మరి ఎంతమంది దేవుణ్ణి మరి స్తుతిస్తున్నారండి. 117వ కీర్తనలో చూడండి, అట్లాగే 118 మరి ఆయన కృప గురించి ఎంత చక్కగా మరి కీర్తనలు ఉంటాయండి. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదంటండి. అంటే హెచ్చుగా అంటే మరలా కృప కాకుండా హెచ్చుగా అంటే ఏంటండి, ఎప్పుడు కూడా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు, ఎప్పుడు కూడా మనల్ని కాపాడాలనుకుంటూ ఉంటారు, ఎప్పుడు కూడా మనకు ఆసరాగా ఉండాలనుకుంటారు. ఆయన మహిమ ఐశ్వర్యమును బట్టి మన ప్రతి అవసరమును తీర్చాలనుకుంటూ ఉంటారు, ఆయనను తెలియపరుచుకోవాలనుకుంటూ ఉంటారు. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచునంట. దేవుని యొక్క విశ్వాస్యత యందు సమస్తము ఏర్పడినాయి అంట. కాబట్టి ఈ సమస్తమును బట్టి మనము దేవుణ్ణి ఆయన విశ్వాసంలో మనము కూడా ఉన్నామా అంటే ఎప్పుడైతే క్రీస్తునందు దేవుడు విశ్వసించారంట, ఈ సమస్త సృష్టిని విశ్వసిస్తూ మరి సమస్తాన్ని కూడా ఆయన ఏర్పరచుకొనుచు, అందులో ఆయన ప్రధానమైనది ఏంటంటే విశ్వాసములు దేవుడు ఈ సృష్టిని కల్పించారంట. అంటే ఇది నిలిచి ఉంటుంది నా కుమారుడి యందు అనగానే ఆ ఏర్పడినది అది ఎప్పటికీ నిలిచి ఉండే విధంగా ఆయన కృపయందు విశ్వాసం కూడా అలా ఆధారమైందనమాట. కాబట్టి ఈ విశ్వాస్యత అనేది కూడా మనకు ఎంతటి బలం అండి. అది మనకు బలము అని అంటే మనం విశ్వసిస్తే దేవుని యందు సమస్తం జరుగుతాయి అనుకుంటాము. ఒక ప్రార్థన చేస్తే విశ్వసించి ప్రార్థన చేస్తే అది మనకు జరుగుద్ది అని అనుకొని విశ్వసిస్తే అది జరుపుతారు దేవుడు. అలాగే ఈ విశ్వాసంలో మరి చూడండి ఎంతోమంది మరి మన ముందు నడిచిన వారందరూ కూడా చేసిన గొప్ప కార్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవా 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 నీ కృప నీ విశ్వాస్యత నిరంతరము నిలుస్తూనే ఉందయ్యా. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవా
యెహోవాను స్తుతించుడి. మరి మేము కూడా అన్యత అంటే ఇంకా తెలియని వారు కూడా దేవుణ్ణి స్తుతించండి అయ్యా, మాతో పాటు స్తుతించండి అమ్మా, మాతో పాటు ఆయన్ని మరి ఆయనను కీర్తించండి అని చెప్పేసేసి మనము కూడా మరి అన్యులను కూడా మనతో పాటు వారిని కూడా తీసుకొని రావచ్చు అనమాట. ఎలా అంటే మనం ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం అనుకోండి, మనతో పాటు సమస్త లోకము అని అనుకొని మనము ఆ ఊహలో అందరినీ కూడా ఆయన ముందు నిలిపి మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఎవరైనా నిన్ను దుర్భాషలు ఆడుతున్నా కూడా, ఎవరైనా నిన్ను కించపరుస్తున్నా కూడా, ఎవరైనా అవిధేయులున్నా కూడా మరి దేవా వారిని కూడా నీ ముందుకు మేము తీసుకొని వచ్చి వారి ఎడల కూడా నీ కృప హెచ్చుగా ఉన్నదని మేము నాయనా ప్రభువా నిన్ను మరి కీర్తిస్తున్నాం. అలాగే వారిని కూడా రక్షించమని మరి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు. మరి దేవుని కృపయందు నిలిచి ఉన్నాము. మరి దేవుని యొక్క విశ్వాస్యతలో మరి ఇప్పుడు భూమిని చూచుకుంటే మనము భూమి అనేది చూస్తే మనం అంటే మనం నిలుచున్న ప్రదేశం తెలుస్తుంది. అట్లాగనే మరి ఏదైనా మరి ఆ నాసా అని ఇప్పుడు వీళ్ళు శాస్త్రజ్ఞులు వెళ్ళి అక్కడి నుంచి భూమి ఎలా ఉందని చూపిస్తూ ఉంటే ఇంత చిన్నదా ఈ భూమి అని అనిపిస్తూ ఉంటుంది. అట్లాగనే ఈ భూమి కింద మరి ఏమున్నాయి అబ్బా, ఏదన్నా ఇట్లా నిలబడి ఉందా అంటే ఆకాశంలో నిలబడి ఉందా అని ఎవరైనా మరి ప్రశ్నించుకుంటూ ఉంటే మనం మరి చెప్పొచ్చు అనమాట. ఏమనంటే దేవుడు ఆ భూమి కింద ఆయన ఆ దూలములను విశ్వాసంలో వేశాడటండి. అంటే భూమి ఎప్పటికీ చెలించదు, నిరంతరము నిలుచును. దాని మీద ఉన్న సమస్త జనులు, వంశములు, తరతరములు కూడా ఆయన విశ్వాస్యత యందు ఎప్పటికీ నిలుచునంటండి. కాబట్టి మరి మనమందరం కూడా ఇప్పుడు మనం ప్రాణం పోయిందనుకోండి, మరలా మనం ఎక్కడ పెడుతున్నామంటే భూమిలో స్థాపితం చేస్తున్నాం. కానీ అంటే మనం ఆ వారిని కూడా అక్కడే ఉంచామనే కదా. కాబట్టి మరి మనందరినీ కూడా దేవుడు మరి నిలుపుకున్న తండ్రి, లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అనేది తెలియని మనము మరి ఆయన కాలం అనే ఈ భూమిని సృష్టించి దీని మీద మనకు మరి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు మరి మనకి ఇచ్చుంటారు. వాటి అన్నిటిని బట్టి ఆయన కృప హెచ్చుగా ఉన్నది. మరి జరిగిన కాలం అంతటిని బట్టి ఆయన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మరి అట్లాగనే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అలాగనే జరగబోతున్న కాలమును బట్టి కూడా మనం స్తుతిస్తూ దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. కాబట్టి మరి దేవుని యొక్క కృపలో మనం నిలుచున్నాము అనేది ఎప్పుడు కూడా సదాకాలం గుర్తుంచుకుంటే అది మన బలముగా మారుతుంది. ఎందుకంటే బలహీనమైన మనము ఎందుకు బలహీనం అవుతామంటే ఎప్పుడైనా ఈ పరిస్థితి అన్న మనం సరిదిద్దుకోలేక, ఏదైనా మనకు అలివిగానిది ఉంటే అది లేకపోతే ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఏం చేయాలో తెలియక బలహీనం అవుతూ ఉంటాం. కానీ మన దేవుడు మన యందు ఉన్నాడు, ఆయన నడిపింపు మనకి ఎప్పుడు కూడా బలాన్ని ఇస్తుంది అనేది మనకు ఎప్పుడు కూడా అది మనల్ని బలపరుస్తూ ఉంటుంది. నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పేసిన ఆ బలము అది వేరే అండి. కాబట్టి మరి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. దానిని మరి నిరంతరము నిలిచే విధముగా మనము కూడా విశ్వాసంలో దేవుణ్ణి బలపరుద్దామని మరి అట్లాగే ఆయన కృపలో నిలిచి ఉండి ఆ కృపకు నిరర్ధకంగా చేసే పనులేమి రాకుండా ఉండాలని దేవుణ్ణి కోరుకొనొచ్చు. మరి దేవుని కృపను ఇంకా కూడా హెచ్చించయ్యా అంటే కూడా ఆయన హెచ్చించే తండ్రి. అంటే ఎంత హెచ్చుగా ఉన్నది అనేది చూస్తే ఈ లోకములో ఉన్న ప్రతి బలహీనతను కూడా కొట్టివేసే అంత హెచ్చుగా నువ్వు హెచ్చించయ్యా. అన్యత అనే ఆ అన్యులందరూ కూడా తెలుసుకునే అంతగా నీ కృపను మా ఎడల హెచ్చించు నాయనా ప్రభువా అని మరి మనం అందరం కోరుకుందామండి. మరి ప్రభువు నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకొంచు. మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొనొచ్చు. మీ రజిత.